హాయ్ నరేష్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్. హ్యాపీనా? హ్యాపీ సార్. 200%? అబౌట్ 200%. నైస్ నైస్ నైస్, గుడ్ నరేష్. సో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఒక మాట చెప్పినావు, ఇక్కడ నుంచి సార్ వరంగల్ నుంచి అని చెప్పి. నాకు గుర్తుంది ఇప్పటికి బాగా. సో యా, సో ఎక్కడ వరంగల్లో మీది? ప్రాపర్ వరంగల్ డిస్టిక్ దుగ్గోని మండల్ వెంకటాపూర్ విలేజ్ సార్. ఓకే, అది మీ సొంత ఊరు దగ్గరే. వరికొల దగ్గర, పరకాల దగ్గరే. అవును అవును అవును, దుగ్గొండి. దుగ్గోని మండల్. నైస్ నైస్. సో ఎలా తెలిసింది మీకు అసలు ఎస్వి? ఎందుకంటే వరంగల్ నుంచి అంటే వస్తున్నారులే చాలామంది, చాలా వాగ్దేవి నుంచి వస్తారు, దాంతోపాటు ఇంకా మనకి న్యూ సైన్స్ కాలేజ్ ఒకటి ఉంది. సో మీ కాలేజ్ ఇది? చైతన్య డిమోటివ్ యూనివర్సిటీ సార్, పెట్రోల్ పంప్ దగ్గర ఉంటుంది. ఓకే ఓకే. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు వరికొల్, మీ విలేజ్. ఓకే, అతనే సజెస్ట్ చేశాడు. అంటే ఒక 2-3 months నుంచి నన్ను పుషప్ చేస్తున్నాడు. ఓకే, ఎల్లు అంటే అతనేమో బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అతనికి ఛాన్స్ లేదు ఇక్కడికి వెళ్ళడానికి. అతను కూడా ఒక 2-3 months నుంచే నాకు సజెస్ట్ చేస్తుండు, నువ్వు వెళ్ళు, నువ్వు ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ కదా, మంచి కెరీర్ ఉంటుంది ఎస్వీకి వెళ్తే. నేనే వెళ్ళేవాడిని, బట్ రిగ్రెట్ అవుతున్నా, బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వెళ్ళలేకపోతున్నా అది అని చాలా బాధపడ్డాడు. అతని వల్లనే ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని వచ్చి మీతో మాట్లాడాను సార్ ఫస్ట్ రోజు. నేను ఫస్ట్ రోజు వచ్చిన రోజు నాకు మెయిన్ థింగ్ ఫస్ట్ మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ రావడానికి ఏంటంటే, నేను వచ్చినా కూడా మీరు ఫస్ట్ నా అడ్మిషన్ గురించి కాకుండా ఈ ప్రాసెస్ అప్పుడే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు ఒక 5-6 మెంబర్స్కి. నేను బిజీగా ఉన్నా, అబ్బాయి నేను షార్ట్ లిస్ట్ చేస్తున్నది అని చెప్పారు. అంటే ఒక క్యాండిడేట్కు ఓకే చెప్పారు ఎస్పీ సంథింగ్ అది అని, బట్ ఒక క్యాండిడేట్ ఉన్నా కూడా ఫస్ట్ ఈ ప్రియారిటీ అనేది ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేయడం, అది నా కళ్ళ ముందు ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేయడము, వీక్లీ ఇంతమందిని పంపిస్తాం అనేది బయట చెప్తేనే విన్నాను. బట్ నా కళ్ళ ముందు జరిగేసరికి అప్పుడే ఫిక్స్ అయ్యాను. నేను అప్పుడే ఫిక్స్ అయ్యి ఇక జాయిన్ అయిపోవాలి, ఏదేమైనా ఎస్పీలో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో జాబ్ రావాలి. 88th బ్యాచ్ సార్. సూపర్. అంటే ఆల్మోస్ట్ 1 month కంప్లీట్, అంతే 1 month కూడా. ఎగ్జాక్ట్లీ 1 month. సూపర్, గుడ్ నరేష్, గుడ్. సో ఫస్ట్ నువ్వు థ్యాంక్స్ రాకేష్కి చెప్పాలి. అవును సార్. నాకు చెప్పినా చెప్పకుండా, ఎందుకంటే ఆయన అంత పంపించిండు చూసినావా. దట్ ఈస్ వాట్ అంటే గుడ్ ఫ్రెండ్స్, ట్రస్ట్ కూడా. అబ్బాయి కూడా ట్రస్ట్ చేసి నిన్ను ఇంత దూరం పంపించడం అనేది రియల్లీ గుడ్ 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 మెసేజ్ అబ్బా. అంటే ఇంకా నా లోకల్ కాబట్టి ఇంకా నాకు వెరీ హ్యాపీ. నైస్. సో ఏంటంటే ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారంటే ఈ 1 monthలో మీకు ఏం అర్థమైంది ఇక్కడ మీ కంపారిటివ్లీ? అంటే ఇప్పుడు బయట మీ కాలేజెస్, అంటే మీ కాలేజ్ ఎక్కడ అన్నారు? హనుమకొండ సార్, చైతన్య డిమోటివ్ యూనివర్సిటీ. ఓకే ఓకే ఓకే, హన్మకొండలోనే డీమ్డ్ యూనివర్సిటీ అది. అంటే ఓన్ మీ యూనివర్సిటీ? అవును సార్. కే కిందకి వస్తుందా లేదంటే? లేదు సార్, సపరేట్ యూనివర్సిటీ. మీ సపరేట్ యూనివర్సిటీ. సో అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? నాట్ అక్కడికి అన్నాను, కాలేజెస్కి ఇక్కడికి తేడా ఏంటి? కాలేజెస్లో ఏంటి అంటే నార్మల్గా కాలేజీకి వెళ్తాము, క్లాసెస్ చెప్తారు, వస్తారు, అప్పుడు ఇంత మైండ్ మెచ్యూర్ ఉండదు సార్. మెయిన్ థింగ్ ఏంటంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక స్టేజ్కి ఒక ఏజ్ వరకు వచ్చామో అప్పుడే మనకు వాట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరుగుతా అంటే మనకు నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే నేను ఎస్వీకి వచ్చానో ఈ ఆల్మోస్ట్ 15 to 17 years ఎడ్యుకేషన్ అంతా ఒకటే అయింది, జస్ట్ ఈ 2 months ఒకటే అయిపోయింది. నాకు అవేర్నెస్ బాగా వచ్చింది ఫస్ట్. అంతకుముందు నాకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది లేదని కాదు, బట్ ఇక్కడికి వచ్చినాక చాలా పర్ఫెక్ట్ అయ్యాను. ఉన్న నాలెడ్జ్ని 100% చేసుకున్నాను నేను, ఆల్మోస్ట్ నాకున్న నాలెడ్జ్ని. సో చాలా నేర్చుకున్నాను. అకౌంటింగ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎవ్రీథింగ్ 0 to 100, ఫ్రమ్ 0 to hero అన్నలాగా. డెఫినెట్గా అంతే కదా అబ్బా. ఇప్పుడు మనం కోర్లో మన టెక్నికల్ సైడ్ మనం జాబ్ తెచ్చుకోవడం ఉంటుంది చూసినావా, మార్కెట్లో అంత ఈజీ కాదు. నువ్వు ఎక్కడికన్నా నీకు ఇప్పుడు ఏమంటారు, మా జాబ్స్ అంటే ఏంటి, ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీలో చేయాలని తప్ప, కానీ మన కెరియర్లో మనం చదువుకున్న దాంట్లో జాబ్ చేయాలంటారు కదా, అది చాలా డ్రీమ్ అందరికీ. ఎంతోమంది మీకు తెలుసో తెలియదు అంటే, ఐ సా దట్ విత్ మై ఐస్ 1.8, 1.9, 2 lakh శాలరీస్కి పోయి జాయిన్ అవుతున్నారు. సో మీకు స్టార్టింగే 2.6 జాబ్ వచ్చి మీరంటే మళ్ళీ ఇంకోటి ఎట్లా అంటే మనకి ఇష్టమైన సబ్జెక్ట్. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ చేస్తున్నావు అంటే కాగ్నిజెంట్లో చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు? సో కోర్ సైడ్. కోర్ అంటే ఏంటి? సో ఎస్ఏపీ చేస్తాం, లైక్ సేల్స్ ఫోర్స్, వీటనే ఎండ్ యూజర్స్ మేము. సో ఎవరికైనా చెప్పుకోవడానికైనా కానీ ఎట్లుంటుంది అంటే, ఎస్ నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను చదువుకున్న దాంట్లో జాబ్ చేస్తున్నాను.
సో దానికి సంబంధం లేకుండా కాపీ పేజ్ జాబ్ చేయి, లేకపోతే వాట్ వీ కెన్ సే గూగుల్ మ్యాపింగ్ చేయి, లేకపోతే చాలామంది ఇప్పుడు అంతే కదా, గైడెన్స్ లేని వాళ్ళు ఎంతమంది చిన్న చిన్న జాబులబ్బా మీరు నమ్మరు, హాస్పిటల్లల్లో అడ్మినిస్ట్రేషన్స్ దగ్గర ఎంతోమంది. ఇప్పుడు అంతే మీ వరంగల్ని నీ ఫ్రెండ్సే చెప్పబ్బా, ఇప్పుడు నీ కాలేజీ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఎంతమంది? చాలా వరకు నాకు తెలిసిన వరకు కోర్ అకౌంటింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ. యు ఆర్, ఐ హోప్ యు ఆర్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ పర్సన్, ఐ థింక్ సో. ఎస్ సార్. సో ఇప్పుడు చెప్తున్నా కదా, అంటే చెప్పు ఇప్పుడు అంత మంచి యూనివర్సిటీ నుంచి అంత మంచి కాలేజీలో మనం పే చేసి అంత చదువుకొని ఎంబీఏ కంప్లీట్ చేసి వాళ్ళు 60 మందిలో మ్యాక్సిమం 5-6 కూడా కోర్ సైడ్ రావట్లేదు. నాకు తెలిసి అంత కూడా రాలేదు సార్. చెప్తున్నా. సో దట్ ఈజ్ వాట్. ఇప్పుడు మీరనే కాదండి, భద్రకా కాలేజ్ అవంతి అంటే మంచి మంచి కాలేజెస్ కూడా కోర్ సైడ్ ఐడియా లేదు. ఏమవుతుందంటే జాబ్, ఏం జాబ్, అడ్మిన్ జాబ్ పోతున్నావా, బీపీఓ జాబ్ పోతున్నావా, కేపీఓ జాబ్ పోతున్నావా, కాల్ సెంటర్ జాబ్ పోతున్నావా, అది అర్థం అవ్వాలా వద్దా? దట్ ఈస్ వాట్. సో ఏంటి మీ సజెషన్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఆర్ ఐ కెన్ సే మన వరంగల్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, కరీంనగర్ స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇస్తారు? నేను మెయిన్ థింగ్ ఏంటంటే జాయిన్ అయిన ఒక 1 వీక్లోనే జస్ట్ ఇక్కడ ఈ క్లాసెస్ వింటున్న ఆ టైంలోనే నాకేం సక్సెస్ రాలేదు. ఇంకా ఇంటర్వ్యూకి కూడా అటెండ్ కాలేదు. అటెండ్ కాకముందే నేను ఆల్రెడీ ఒక 4-5 మెంబర్స్ కాల్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, ఈవెన్ డిగ్రీ అయిపోయాక విత్ ఇన్ 1 or 2 డేస్లోనే వచ్చేసి జాయిన్ కండి. అంతకుముందు మీరు చేసేది ఏం లేదు, మీకు ఏం నాలెడ్జ్ లేకున్నా పర్లేదు, 0 నాలెడ్జ్ అయినా పర్లేదు, మీరు వచ్చి ఫస్ట్ ఎస్పీలో జాయిన్ అవ్వండి, ఆటోమేటిక్గా మీకే అంతా తెలిసిపోతుంది. అది వాళ్ళకి మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను సార్. ఈవెన్ నా డిగ్రీ ఎంబీఏ అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 8 months 9 months వేరే వాళ్ళ మాటలు విని టైం వేస్ట్ చేసుకున్నాను. మేబీ ఇట్లా రిఫరెన్స్ పెట్టిస్తాము అది ఇది అని చెప్తే నాకు ఐడియా లేదు. నాకు ఎంఎన్సీ సైడ్ తెలియదు కదా చాలా అందరూ. ఇప్పుడు ఏదో రిఫరెన్స్ ద్వారా పెట్టిస్తాం, బ్యాక్ డోర్ ద్వారా పెట్టిస్తాం, ఇవన్నీ నిజం చెప్తున్నా కదా, ఇవన్నీ కథలే. అవును. సో ఎందుకంటే అట్లా పెట్టించేది సగం కార్పొరేట్స్ అట్లనే రన్ అవుతాయి కదా, అంత ఈజీ ఏం కాదు అని చెప్తున్నా. మన సైడ్ కోర్ సైడ్ మాత్రం అసలు నడవదండి. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో చెప్తున్నా, బేసిక్గా కోర్ అకౌంటింగ్ ఎన్ని క్వశ్చన్స్ పడి ఉంటాయి మీకు? ఆల్మోస్ట్ నాకు కోర్ అకౌంటింగ్ మీద వచ్చేసి సో ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఒక 30-40 minutes ఇంటర్వ్యూ జరుగుతుందా? మరి 30-40 minutes బ్యాక్ డోర్ మేనేజ్ చేస్తారా? నిజం చెప్తే చాలా మందికి ఎట్లుంటుంది అంటే నేను ఏం ప్రిపేర్ కాకుండా వచ్చి జాబ్లో వస్తాయి. ఇప్పుడు మీ పరంగా కూడా నేను చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ మీకు 30-40 minutes అది హెచ్ఆర్ రౌండ్, ఇనీషియల్గా కాల్, దాని తర్వాత ఫైనల్ శాలరీ డిస్కషన్ అండ్ ఇవన్నీ జరగకుండానే సెలెక్ట్ అయ్యేలా కాలేదు సార్. 100%. ఇప్పుడు మీ కృషి అనేది కూడా ఉందా లేదా? సో దట్ ఈజ్ వాట్. అంటే చాలామంది పిల్లలకు మెసేజ్ ఏంటి అంటే తెలియాల్సింది, మనం ఆపర్చునిటీ ఒక్కటి ఇప్పియంగానే సరిపోదు, మనం ప్రిపేర్ ఉండాలి. అవును. అది సో అది ఉంటే ఎక్కడికి వెళ్ళినా సెలెక్ట్ అవుతాం. అవును. అది. సో హౌ వాజ్ యువర్ పేరెంట్స్ హ్యాపీ? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. గుడ్. అంతే కదా మరి, కెరియర్ నీకు మంచి సెట్ అయితే అట్లీస్ట్ 3 yearsలో 6 lakhs 7 lakhs ప్యాకేజ్లో ఉంటే మీకు కూడా బాగుంటుంది. ఇంకో 7 lakhs నుంచి ఎక్కడ 10 lakhs కొన్న వెళ్ళినా కానీ కెరియర్ బాగుంటుంది. గుడ్ గుడ్ గుడ్. మీ స్కూలింగ్ అంతా ఎక్కడ? అక్కడే సార్, వరంగల్ మొత్తం. దుగ్గొండి విలేజా మండలా? మండల్ సార్, దుగ్గొండి మండల్, వెంకటాపురం విలేజ్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి పడ్డాయి అబ్బా నీకు? అంటే స్టూడెంట్స్కి ఏమైనా యూజ్ అవుతుండొచ్చు. అవును సార్. ఫస్ట్ స్టార్టింగ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు సార్. ఆటోమేటిక్గా దాని తర్వాత కంప్లీట్గా కోర్ అకౌంటింగ్ మీద స్టార్ట్ చేశారు సార్ మొత్తం. ఫస్ట్ వాట్ ఈజ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, అండ్ వాట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ బ్యాలెన్స్ షీట్ లైన్ ఐటమ్స్ ఆల్సో. ఓకే. ఆల్మోస్ట్ వాట్ ఈస్ డిప్రిషియేషన్, where we will show the depreciation, where we will show the depreciation and what are the types of the it will be like depreciation and amortization. Okay, difference between depreciation and amortization. Difference between what is income statement, why we will prepare income statement, then what are the line items of income statement, and simple questions, what is debit and credit also. చాలా అడిగారు సార్. ఇంకా ప్రొవిజనల్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. ఓకే. ఎక్కడ మనం దాన్ని ఎక్కడ షో ఆఫ్ చేస్తాం, తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇందులో డిడక్ట్ చేస్తాము. సూపర్ సూపర్. మ్యాక్సిమం మరి డిస్కస్ చేసాము అవి మనం? చేసాం సార్, అన్నీ డిస్కస్ చేసినవి అవి. మనం కోర్లో ఏం మిస్ కావు. కోర్లో ఏం మిస్ కాలేదు. ఫైనాన్స్ కూడా విరాజా మేడం అండ్ ఢిల్లీ అండ్ విశేష్ బాగా చెప్తున్నారు వాళ్ళు. అంటే అండ్ ఇంకోటి మీకు ఇక్కడ ఎవరైనా మీకు ఖాళీగా ఉండేటోళ్ళు కనిపించలేదు, ఇప్పుడు అందరు జాబ్ చేసేటోళ్ళేనా? జాబ్ చేస్తారు. సో దట్ ఈజ్ వాట్. ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన టీమే అట్లా సెలెక్ట్ చేసిన. సో ఎందుకంటే నరేష్, క్వాలిటీ అనేది మన
సక్సెస్. నేనైతే అదే నమ్ముతా. ఈ 8 ఇయర్స్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నేను కూడా మారుమూల గ్రామం నుంచి వచ్చిన, నీకు కూడా తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు. నేను బీకామే చదువుకున్నాను మీలాగానే. బట్ నా రియాలిటీలో నా ఎక్స్పీరియన్స్లో అర్థమైంది ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ ద థింగ్స్ షోయింగ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద కంపెనీస్, ఈ రెండు మ్యాచ్ అవ్వాలంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ కంపెనీ ఉంది. ఇప్పుడు డెలాయిట్ ఉంది, నేను డెలాయిట్లో నార్మల్ పర్సన్ ఇంటర్వ్యూ పెట్టిస్తే ఒకటే రౌండ్లో పోతాడు. కానీ అదే క్వాలిటీ తయారు చేసి పంపిస్తే సెలెక్ట్. సో దట్ ఈజ్ వాట్ నేను అనుకున్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో 88, ఇప్పుడు 88లో ఆల్మోస్ట్ ఎన్ని ఆఫర్లు పడ్డాయి ఇప్పటి వరకు? ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ పడ్డాయి. ఇంకా అందరూ ఇన్ ప్రాసెస్ ఐ కెన్ సే, బికాజ్ ఇంకా అసలు మీ కోర్సే కంప్లీట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును సార్. కానీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ మ్యాన్. నాకు ఇప్పటివరకు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంత ఫాస్ట్ కొట్టుకున్నాను నేను, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ టైం పడుతుందిలే మనవాడికి అప్పుడు అనుకున్నా. బట్ రియల్ అంటే నీ ఇంట్రెస్ట్ అంత మంచిగా ఉంది. గుడ్. మంచిగా చేసుకో. ఎలాంటి డౌట్ ఉన్నా, ఎప్పుడు ఎలాంటి సజెషన్ కావాలన్నా, కమ్ హియర్, వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. సో అండ్ ఇంకొక మాట గుర్తుంచుకో, కష్టే ఫలి, అది మాత్రం గుర్తుంచుకో. అంతే. సో నన్ను ఇప్పుడు రాకేష్ అనే కదా, మా ఊర్లో ఎవరు అడిగినా నీకు తెలిసి ఉంటుంది. సో దే విల్ టెల్ యూ దట్. సో కష్టపడితే డెఫినెట్గా ఇది ఉంటుంది. ఓకేనా? డూ యువర్ బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.